దేవుని చిత్తాన్ని కూడా జయించి పైకి వెళ్ళిపోవాలన్నమాట చెప్తూ వచ్చినారు. Many people pray. అనేక మంది అనేక ప్రార్థన చేస్తారు. పలానా పలానా పార్టీ రావద్దు, పలానా వ్యక్తి అసలే రావద్దు అని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి కనుక వస్తే చాలా సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. I told them that you cannot impose your will on God's will. నేను చెప్తూ వచ్చినాను, మరి మన యొక్క ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని పైకి మనం వృత్తి దాన్ని అధిగమించలేమని చెప్తూ వచ్చినాను. It was like arm twisting God and say, come on, you do whatever I want. ఎట్లంటే దేవుని గట్టిగా పట్టుకొని నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పినట్టు అన్నమాట. దేవుని చేయని మనిషి తిప్పి నేను చెప్పినట్టు చేస్తావా లేదా అన్నాడు. It's like sometimes you twist the hand and make person do something. వెనక చేయి తిప్పేసి చేస్తావా లేదా అని బెదిరించినట్టుగా. It was like that for some people. They try to twist the arm of God and say, come on, you do what we say. మరి కొంతమంది అనేకగా దేవుని కూడా చేయాలా మనం తిప్పేసి మరి నేను చెప్పినట్టు చేస్తావా లేదా అని చెప్తూ వస్తుంటారు. God make sure that that person is not elected. మరి ఆ ఫలానా వ్యక్తి మాత్రం ఏమాత్రం రావద్దు అనే విషయాన్ని ఆ ఫలానా పార్టీ మా అధికారంలోకి రావద్దు. How can we impose our will on God's will? ఏ రీతిగా మన చిత్తాన్ని మన ఇష్టాన్ని దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనము రుద్దగలము. We need to praise God for whatever happens in the authorities. మనము ఏదైతే దేవుని చిత్తంగా ఏదైతే అధికారంలోకి రావడం అనేది సంభవిస్తుందో అది దేవుని చిత్తంగా మనం తీసుకోవాలి. We will praise God because God is in control of whatever happens in the world. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే విషయమై మనం దేవుని ఆరాధించాలి. Daniel chapter 2. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం and verse 22. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. We will start with verse 20 onwards. 20 నుంచి మనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం నుంచి మార్చి చదువుకుంటాం. 20 నుంచి 24 వరకు చదువుకుందాం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిలో దేవుని నామమును స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడు, కాలములను దూరములను నియమించువాడు ఉన్నాడు. ఆయన మర్మ మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. అక్కడితో ఆపేద్దామండి. Here it was 21. 21వ వచనంలో it says he changes times and seasons, he removes kings and he sets up kings. అక్కడ చెప్పబడింది ఆయన కాలములను సమయములను మార్చువాడై రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. Now we have a reason to worship God for whatever has happened in our country. మన దేశంలో సంభవించినటువంటి విషయాన్ని అంతటిని బట్టి మనం దేవుని ఆరాధించడానికి మనం కారణం కలిగి ఉన్నాం. Some believers are still finding it difficult to digest what has happened in Delhi. కొంతమంది విశ్వాసులు అయితే మరి ఇది వరకు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆ జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి విషయాన్ని బట్టి. How can God do this? ఎందుకు ఏ రీతిగా దేవుడు ఇది చేయగలడు? But now it is not the time to criticize God or still pull your hair and say why this thing happened. But it's the time to praise God because God is the one who brings people, removes people. మరి ఇది ఎలా సంభవించిందని చెప్పేసి తల పెట్టుకొని మరి ఇదంతా ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభు అని మనము దేవునికి అడగడం కాకుండా దేవుని మనం స్తుతించే వారంగా దేవుడు మరి రాజులను నియమించి తీసివేసేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం దేవుడు స్తుతించేవారు. We worship God because he is the one who puts kings in our terms, puts prime ministers or presidents, even removes them also. మరి ఆయన ప్రభుత్వాన్ని ప్రధానమంత్రులను మన భాషలో చెప్పాలంటే ప్రధానమంత్రులను ఆయన నియమించి ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. I remember exactly 5 years back when there was a lot of mobilization that a particular party should come to power. మరి 5 సంవత్సరాల క్రితం నాకు జ్ఞాపకం ఉంది. మరి ఫలానా పార్టీ అధికారంలోకి రావాలనే విషయమై వాళ్ళు ఎంతగానో ప్రచారం జరిగిస్తూ వచ్చినారు. When I was preaching in some churches, people would come and give me some slips and say, "If your message, please announce, saying, please pray for this party, vote for this party." మరి నేను ఏదో చర్చిలో ఉండి అక్కడ ప్రసంగిస్తున్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు వచ్చేసి మరి ఆ స్లిప్పులు ఇచ్చి దయచేసి మీరు మీ మెసేజ్లో కూడా దీని గురించి చెప్పండి, మాకు ఓటు ఏమని చెప్పండి అనే విషయాన్ని వారు ప్రచారం చేస్తూ వచ్చినారు. Now it is nothing wrong in having opinions. మరి మన యొక్క అభిప్రాయాలు మనం కలిగి ఉండడంలో ఏమాత్రం తప్పులేదండి. But ultimately God is the one who prevails. అయితే చివరికి దేవుని యొక్క చిత్తమే అది నిర్ణయించబడుతుంది. అదే The
Bible says God is not a respecter of persons. దేవుడు బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుడు పక్షపాతి కాడు. He doesn't respect man. మానవుని దృష్టించడు ఆయన. He has his own authority. ఆయన తన యొక్క సొంత అధికారం ఆయన కలిగి He ఉన్నాడు. has the authority to bypass our desires. మన యొక్క ఆశలన్నింటినీ, మన యొక్క కోరికలన్నింటినీ అధిగమించినటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడు. Because our wisdom stands nowhere compared to God's wisdom. ఎందుకంటే మన యొక్క జ్ఞానము దేవుని యొక్క జ్ఞానంతో సరిపోల్చినప్పుడు అది ఏమాత్రం కూడా లెక్కగా రానటువంటిది. So this morning we will praise God and say, "Thank you, Lord. We worship you because you are in authority." కాబట్టి ఉదయాన మనం దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రభువా నీకు వందనాలు, నీవు మరి సర్వమును నీ ఆజ్ఞలో ఉంచుకున్నావు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడుగా ఉన్నావు. Actually in verse 21 he says he has the authority to change times and seasons. మరి 21వ వచనంలో నిజంగా చూస్తే కాలమాన సమయంలో మార్చివాడే ఉన్నాడు అని మాట చెప్తా ఉన్నాడు. Now we are going through the summer time. ఈ యొక్క వేసవి కాలం నుంచి మనం వెళ్తున్నాం. We say, "Oh, I wish summer is gone soon." మరి వేసవి కాలం తొందరగా వెళ్ళిపోతే బాగుండని మనం అనుకుంటుంటాం. But that is the season time. అయితే అది దాని కాలం దాని సమయంలో వస్తాం. God has programmed the nature in such a way that seasons will change according to God's plannings. మరి దేవుడు వాటిని ఏ రీతిగా సృష్టిస్తూ వచ్చినాడంటే వాటి సమయంలో వాటి కాలంలో అవి వస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. So in verse 21 it says he changes times, he changes seasons. మరి 21వ వచనంలో ఆయన కాలములను సమయములను కూడా మార్చివాడు ఉన్నాడు. And in the same way he will change kings, rulers, prime minister, presidents. He will place some people, he will remove some people. సరిగ్గా అదే రీతిగా రాజులను కూడా ఆయన నియమించేవాడు, తీసివేయవాడుగా ఉన్నాడు. ఆయన నియమిస్తాడు, వాళ్ళని తీసివేస్తాడు ఆ స్థలం నుంచి. This morning let us praise God and worship God because he is in control of whoever are the earthly rulers. దేవుడు తన సర్వ ఆధీనంలో సమస్తాన్ని ఉంచుకున్నాడు. భూలోకంలో ఎటువంటి రాజులు ఎవరు ఏ స్థలంలో పరిపాలిస్తున్నప్పటికీ ఆయన సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే విషయం మనం ఆయన ఆరాధిస్తాం. Now notice the second part of that verse. ఆ యొక్క వచనం యొక్క రెండవ భాగాన్ని మనం గమనిస్తాం. Now God is saying, "I am going to appoint rulers, prime ministers and presidents, but what is he going to give us?" He says he will give us wisdom and knowledge and understanding of how to live under such rulers. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, నేను రాజులను నియమిస్తాను, కానీ మనతో ఏం చెప్తున్నాడంటే మీకు వివేకమును వివేచించే జ్ఞానమును మీకు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. So you need not panic because some government has come. కాబట్టి ఈ ఫలానా గవర్నమెంట్ వచ్చింది కదా అని ఏదో నిశ్చేషపోయి నిరుత్సాహపడిపోకూడదు. But we need to praise God. He says, "When I appoint some kings or rulers, I will also give wisdom and knowledge of how you should live in this world." అంతేకాకుండా ఆయన చెప్తా ఉన్నాడు, ఫలానా అధికారిని నియమించినప్పుడు, ఫలానా ప్రభుత్వాన్ని నియమించినప్పుడు వారి కింద మీరెలాగా మెలుకోవాలో, మీరెలాగా జీవించాలో దాని విషయంలో నేను జ్ఞానం He ఇస్తానని will give us the wisdom to be wise and responsible citizens. వివేకమైనటువంటి జ్ఞానం మీకు కలిగి ఉండి మరి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మీరు ఏ రీతిగా జీవించాలో ఆ జ్ఞానం ఇస్తానని చెప్తున్నాడు. That's a reason for us to worship Him. మరి ఆయన ఆరాధించడానికి అది మనకి ఈరోజు కారణమై ఉంటుంది. Reason number one. మొదటి కారణం, He appoints people, kings and rulers. ఆయన ప్రజలను, రాజులను, అధికారులను ఆయన నియమిస్తాడు. He also gives people like us wisdom to live under such government. మరి ఆ ఫలానా ప్రభుత్వం కింద ఏ రీతిగా జీవించాలో మనం జీవించడానికి మన జ్ఞానం ఆయన అనుగ్రహిస్తాడు. But God also is in control in removing kings, arrogant people. అంతేకాకుండా దేవుడు మరి రాజులను తీసివేసే విషయమై, మరి ఆ యొక్క గర్విష్ఠులైన వారిని ఆయన తొలగించే విషయమై కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. I have two examples. రెండు ఉదాహరణలు నేను కలిగి ఉన్నాను. In the very book of Daniel, ఈ దానియేలు గ్రంథంలో there was King Nebuchadnezzar. నెబుకద్నెజర్ అని రాజు ఉన్నాడు. And God only appointed him. దేవుడే ఆయనను నియమించినాడు. But over a period of time he became very arrogant. అయితే కొద్ది కాలం తర్వాత ఆయన ఎంతో గర్విష్ఠుడిగా మారిపోయినాడు. He looked at all the Babylon and said, "This is me who did all ఆ this." బబులోను పట్టణం అంతటిని చూసి ఇది నేను కదా దీన్ని కట్టించాను అని గర్వపడ్డాడు. And God immediately punished him. వెంటనే దేవుడు ఆయన మరి శిక్షిస్తూ He వచ్చినాడు. became like an animal. మరి జంతువు వలె తను మారిపోతూ He వచ్చినాడు. got all the claws and nails. ఆ యొక్క గోర్లన్నీ కూడా పెద్దగా అయిపోవడం, జంతువులాగా And మారిపోయినాడు. literally he was eating grass. మరి అక్షరార్థంగా గడ్డిని పీక్కుని తింటున్నాడు. So God is the one who is in control.
అయితే దేవుడు తన స్వాధీనంలో సమస్తాన్ని ఉంచుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. So whatever be the power of the earthly rulers, when God takes over, nothing is going to happen. భూలోకంలో ఉన్నటువంటి రాజుల అధికారుల యొక్క అధికారం ఎంత హెచ్చుగా ఉన్నప్పటికీ దేవుని అధికారం సార్వభౌమ అధికారం ఒకసారి వచ్చినప్పుడు అదంతా కూడా కిందగానే ఉంటుంది. We have a reason to worship God who is in control of the whole administration of this earth. సమస్త భూ వ్యవస్థ అంతటి కూడా తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు తన స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించడానికి ఒక కారణం మనం కలిగి ఉన్నాం. There is another king. మరొక రాజు ఉన్నాడు. In book of Acts, అపోస్తల కార్యములో chapter 12. అపోస్తల కార్యములో 12వ అధ్యాయం. Now in verse 20 onwards, 20వ వచనం నుంచి కూడా there is a King Herod. హేరోదు రాజు కనబడతా ఉన్నాడు. He also became very proud. అతను కూడా మరి ఎంతో గర్విష్ఠుడిగా మారిపోవచ్చు. People said, "Oh, we have God here," and they said, "We heard a voice of God." మరి ప్రజలు చెప్తున్న వచ్చినారు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేస్తూ వచ్చారు. In verse 22, 22వ వచనంలో it says, "The voice of God and not a voice of man." జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. What happened immediately? వెంటనే ఏం జరిగింది అక్కడ? Verse 22, 22వ వచనం. the Lord struck him down. అతడు దేవుని మహిమపరిచినందున వెంటనే ప్రభువుతో అతని మొత్తెను. See how powerful God is. ఎంత శక్తివంతమైనటువంటి దేవుడు మనకున్నాడు. The God who installs people will also uninstall people. మరి ప్రజలను ఆయన నియమిస్తాడు, వాళ్ళని తీసివేస్తాడు ఆ స్థలం నుంచి. He can do it in a fraction of a second. మరి ఆ యొక్క క్షణ మాత్రంలోనే ఆయన ఆ యొక్క విషయాన్ని జరిగిస్తాడు. In verse 23 it begins immediately, it says. 23వ వచనంలో వెంటనే అన్న మాట అక్కడ చూస్తున్నాం. Immediately Herod was struck. వెంటనే హేరోదు మొత్తపడ్డాడు. And he had a very horrible, terrible death. మరి ఎంతో ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి చావు తనకు కలిగింది. Can you imagine, visualize worms coming and eating up the whole person and suddenly he is not there? ఒక వ్యక్తిని ఉన్న మాటన పురుగులన్నీ వచ్చేసి తిని చంపివేయడం అనేది మీరు ఊహించగలరా? He just disappeared because all the worms came and ate him up. కొద్దిసేపైనా పురుగులన్నీ వచ్చి తినేసి ఆయనను మరి ఆ మనిషి కనపడకుండా పోయాడు. What a great thing. ఎటువంటి గొప్ప విషయం ఇది. But if you read verse 24, 24వ వచనం కనుక చూసినట్లయితే what was the impact on the church? సంఘం పైన ఉన్నటువంటి ప్రభావం ఏ రీతిగా ఉన్నది? When God removed that king, ఆ యొక్క రాజును దేవుడు తొలగించినప్పుడు very interestingly verse 24 says the word of God began to increase. ఆసక్తికరంగా మనం చూస్తున్న 24వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. And so God is in control. కాబట్టి దేవుడు తన ఆధీనంలో ఉన్నాడు. We need to praise and worship God because He appoints people, He removes people. మనం దేవుని హెచ్చించి ఆరాధించే వారంగా ఉంటారు. ఎందుకంటే దేవుడే వారిని ఏర్పరుస్తాడు, దేవుడే వారిని తీసివేస్తాడు. Now one more thing. మరొక విషయం, In Mark chapter 13, మార్కు సువార్త 13వ అధ్యాయంలో it says you are going to stand before the authorities. మీరు అధికారుల ఎదుట నిలబడవలసి వస్తుందని మాట చెప్తా ఉన్నాడు. And if you read chapter 13 verse 9 onwards, 13వ అధ్యాయం 9 నుంచి కనుక చూసినట్లయితే it says you be on guard, for you will be delivered over to the councils, and you will stand before governors and kings for my name's sake. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షాత్తుగా అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబడెదరు. So he says you will stand. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు మీరు నిలబడతారు. A time has come for our faith. మన యొక్క విశ్వాసానికి ఈ యొక్క సమయం ఇప్పుడు రాని వచ్చింది. Time for showing our faith. మన యొక్క విశ్వాసాన్ని చూపించేటటువంటి A సమయం. time to stand before kings and rulers. మరి రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలబడేటటువంటి సమయం. It is not the time to panic, it is a time to worship God. ఏదో మరి కలవరపడిపోయేటటువంటి ఆ సమయం కాదు కానీ మన యొక్క విశ్వాసాన్ని చూపించేటటువంటి It's సమయం. not to worry what shall I do next. ఇప్పుడు ఏం చేద్దాము, తర్వాత ఏం చేయాలనే ఆలోచనతో మనం బాధపడదు. But here it says you shall bear witness for my name's sake. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు మీరు వారికి సాక్షార్థమై నా సాక్ష్యాన్ని మీరు నాకు సాక్ష్యంగా ఉండేదని చెప్తా ఉన్నాడు. And then verse 10 it says the gospel will be proclaimed. 10వ వచనంలో సువార్త ముందుగా ప్రకటింపబడవాలను. So here God, whether whoever is in authority, the Lord is giving us the assurance this morning saying gospel will be proclaimed. మరి ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు సువార్త ప్రకటింపబడుతుంది. That is the reason for us to worship God. దేవుని మనం ఆరాధించడానికి అది మనకు కారణంగా ఉంది. When God puts some authorities, it doesn't mean He's going to stop proclamation of the gospel. దేవుడు ఫలానా అధికారాన్ని కనుక మన పైన ఉంచినప్పుడు దాని అర్థం ఇక్కడికి సువార్త ఆపివేయాలని కాదు. No, that is another opportunity to preach more of the gospel. కానే కాదు, దేవుడు సువార్తను ఇంకా అధికంగా ప్రకటించడానికి అది మరొక అవకాశం If you say I don't know what to say,
ఇప్పుడు ఏం చెప్పాలో కనుక మనకు తెలియకుండా ఉన్నట్లయితే In verse 11 it says, 11వ వచనంలో సెలవిస్తా when ఉన్నారు. they bring you before trial and delivery over, do not be anxious, whatever even in that hour, the Holy Spirit will tell you. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు అనుభవనప్పుడు మీరు ఏమి చెప్పుడుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడిలోనే మీకు ఏది ఇవ్వబడనో అదే చెప్పుడు. చెప్పువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కాదు. That's the reason to worship God. దేవుని ఆరాధించడానికి అదొక కారణంగా ఉంది. Whatever be the government, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, whatever be the rulers, ఏ అధికారంలో ఉన్నప్పటికీ we have the assurance from God saying, I will tell you what to speak. దేవుని నుంచి మనకు ఒక గొప్ప నిశ్చయత మనం కలిగి ఉన్నాం. ఏమి చెప్పవాలో మీకు ఆ గడిలో This నేర్పుతాను. morning we have a reason to worship God. కాబట్టి ఈ ఉదయం మనం ఒక కారణం కలిగి ఉన్నాం దేవుని ఆరాధించడానికి. People normally resist change, మరి ప్రజలు సాధారణంగా ఆ యొక్క మార్పును వారు ఒప్పుకోరు. but change has come. కాబట్టి మార్పు అయితే మొత్తానికి వచ్చేసింది. Every change is a challenge. ప్రతి మార్పు కూడా ఒక సవాలు తీసుకొని వస్తాం. Every change is a reality. ప్రతి మార్పు కూడా అది నిజమైనటువంటిదిగానే ఉంది. Every change challenges us. ప్రతి మార్పు కూడా మనకు సవాలు విసిరేది ఉంది. And every challenge is an opportunity. ప్రతి మార్పు కూడా ఒక అవకాశాన్ని మనకు తీసుకొని వస్తా ఉంది. Daniel lived under at least 3 kings. దానియేలు దాదాపు 3 రాజుల కింద ఆయన జీవిస్తూ వచ్చినాడు. God brought kings, removed kings, brought kings, removed kings, but Daniel remained the same. దానియేలు అయితే అక్కడనే ఉన్నాడు. దేవుడు ఒక రాజుని తీసుకొచ్చాడు, ఆ రాజుని తీసేశాడు, మరొక రాజుని తీసుకొచ్చాడు, మరొక రాజుని. అయితే దానియేలు మటుకు స్థిరంగా అక్కడే ఉన్నాడు. Now that is what we need to worship God. అందు నిమిత్తమే మనం దేవుని ఆరాధించేవారని ఉండాలి. God will give us the grace to whatever be the situation. He will give us the grace to live for Him. పరిస్థితులు ఏమైనప్పటికీ ఆ పరిస్థితుల్లో మనం జీవించడానికి ఆయన తన కృపను మన ఎడల విస్తరింపజేస్తాడు. With that assurance, let us worship God. ఆ యొక్క నిశ్చయతతో దేవుడిని మనం ఆరాధిస్తాం. God is the one who is in control. దేవుడు సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. Secondly, God is the one who will give us wisdom under any circumstance. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం జీవించడానికి ఆయన మనకు జ్ఞాన వివేచనలు ఇస్తాడు. Thirdly, not only God gives us wisdom, God will give us the words to talk. మూడవదిగా వివేక జ్ఞానం ఇవ్వడం మాత్రమే కాకుండా మనం ఏం మాట్లాడాలో ఆ మాటలు కూడా మనకి ఇస్తాడు. And God will take care of the rulers, what he should do with them, he decides upon. దేవుడు మరి ఆ యొక్క అధికారులు ఏం చేయవలనో దాని విషయమై కూడా ఆయన ఒక నియామకం, ఒక ప్రణాళిక వేసి కలిగి ఉన్నాడు. The Bible talks about God bringing in a lot of Gentile kings to convey some message to the church. మరి బైబిల్లో మనం అనేక పర్యాయాలు చూస్తాము. దేవుడు అన్ని రాజులను తీసుకొని వస్తూ వచ్చినాడు. ఒక విషయాన్ని తన విషయమై ఒక మాట తన యొక్క చిత్తాన్ని తెలుపడానికి ఆయన వాడుకుంటూ వచ్చినాడు. The book of Judges is a wonderful example. మరి న్యాయాధిపతుల గ్రంథము చాలా చక్కటి ఉదాహరణగా ఉంది. Every time the people of God rebelled, God brought a Gentile king. ప్రతిసారి కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. దేవుడు ఒక అన్య రాజుని తీసుకొచ్చాడు. When they repented, that king was gone. వారు తిరిగి పశ్చాత్తాపడ్డప్పుడు ఆ రాజు తొలగింపబడ్డాడు. Or a judge came to lead them. మరొక న్యాయాధిపతి వచ్చినాడు వారిని నడిపించడానికి. And so if you read the history of the church, every time the church went down, God used a Gentile king. కాబట్టి ఆ యొక్క సంఘ చరిత్ర పాత నిబంధనలో చరిత్రలో చూస్తే ప్రతిసారి కూడా వారు దేవుడు ఒక అన్య రాజుని తీసుకొని వస్తూ వచ్చినాడు. వారు తమ ప్రవర్తన మార్చుకుంటూ వచ్చినారు. Maybe the change that has happened in our country is for the revival of the church. కాబట్టి మన యొక్క దేశంలో జరిగినటువంటి ఈ మార్పును ఒకవేళ సంఘం యొక్క ఉద్యమం కొరకు దేవుడు తీసుకొచ్చాడేమో. Time for us to become more committed for the gospel. మరి దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు మనం మరింతగా కట్టుబడి ఉండాలని, మరింతగా సమర్పించుకున్న వారు ఉండాలని దేవుడు తీర్మానించాడు. So with this assurance of the words, let's go into time of worship, thanking the Lord who is in control, no matter whoever is the ruler or the king. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ నిశ్చయతలను బట్టి దేవుడు తన సర్వాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడని, ఎటువంటి రాజుల కింద మనం ఉండవలసి వచ్చినప్పటికీ దేవుడు మనం నడిపిస్తాడనే విషయమై దేవుని మనం ఆరాధించే వారిగా ఉంటాం. ఆరాధనలో ప్రవేశించడానికి ముందు ఒక పాట పాడుతున్నాడు. 132వ పాట, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్పామైన పాట. చివరి చరణానికి వచ్చినప్పుడు లేచి నిలబడి పాడుతున్నాం. సండే స్కూల్ పిల్లలు Yeah.
అందును బట్టి ఈ దినం మనం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రతి వారు ఇవ్వబడిన వాక్యం ప్రేరణగా తీసుకొని కొద్దిమంది ఉన్నాం, ప్రతి వారు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని ఆరాధించండి. మొట్టమొదటిగా సహోదరులు ఆరాధిస్తారు. మీరు చెప్పినప్పుడు సహోదరులు కూడా